ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 26/6/2026. విజేతలైన పిల్లలు, ఇది గెలుపు ఓటములకు సంబంధించిన ఆట. ఇక్కడ మాయతో యుద్ధం జరుగుతుంది. మాయ చాలా శక్తివంతమైనది. ఎందరినో తుఫాన్లలోకి నెడుతుంది. మాయ ప్రలోభాలను చూపిస్తూ ఈశ్వరుడి ఒడి నుంచి దూరం చేస్తుంది. అందరూ కూడా ఈ 5 వికారాల చేతిలో ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు మీరు విజయం సాధించడానికి పురుషార్థం చేస్తున్నారు. అంతిమంగా విజయం మీకే లభిస్తుంది. ఓం నమ శివాయ. పిల్లలకు మొదటగా తండ్రి గురించిన పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఎవరైతే గీతను నమ్ముతారో ముఖ్యంగా వారికే ఈ జ్ఞానాన్ని తెలియచేయాలి. వారు శ్రీకృష్ణుని భగవంతుడుగా భావిస్తారు. భగవంతుడు అని కేవలము నిరాకారుణ్ణే అంటారని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. దేహదారులు చాలామంది ఉన్నారు. శరీరం లేనివారు ఒక్కరే. శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు. అందరికంటే ఉన్నతమైన వారు శివబాబా మాత్రమే. ఈ విషయాన్ని వారికి తెలియచేయాలి. అందరికంటే ఉన్నతుడైన ఆ అనంతమైన తండ్రి నుంచి వారసత్వం లభిస్తుంది. వారే నిరాకార పరంపిత పరమాత్మ. వారే మన అనంతమైన తండ్రి. వీరు హద్దులోని తండ్రి. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మహిమ కూడా మరెవరికీ లేదు. 21 జన్మల ఆస్తిని మరెవరు కూడా ఇవ్వలేరు. అమర పదవినిచ్చే తండ్రి మరొకరు లేరు. అమరలోకం అంటే సత్యయుగము, ఇది మృత్యులోకము. కాబట్టి తండ్రి పరిచయం ఇవ్వడం ద్వారా వారు అర్థం చేసుకుంటారు. అలాగే తండ్రి నుంచి ఆస్తి కూడా లభిస్తుందని తెలుసుకుంటారు. దానినే దైవీ స్వరాజ్యంగా పిలుస్తారు. తండ్రి దానిని వారసత్వ రూపంలో ఇస్తారు. వారినే పతిత పావనుడిగా కీర్తిస్తారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి, అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయని వారు చెప్తున్నారు. పతితుల నుంచి పావనులుగా మారి పావనమైన ప్రపంచంలోకి వెళ్ళడానికి యోగ్యులుగా మారగలుగుతారు. ప్రతి కల్పంలోనూ తండ్రి తెలియచేస్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయాలి అని. స్మృతి యాత్ర ద్వారానే పవిత్రంగా మారాలి. ఇప్పుడు పావన ప్రపంచము రానుంది. పతిత ప్రపంచము వినాశనము కానుంది. మొదటిగా తండ్రి పరిచయాన్ని తెలియచేసి నిశ్చయాన్ని కలిగించాలి. తండ్రిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే తండ్రి నుంచి ఆస్తి లభిస్తుందని వారు గ్రహిస్తారు. ఇక్కడ మాయ మరిచిపోయేలా చేస్తుంది. మీరు బాబాను స్మృతి చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ మళ్ళీ మర్చిపోతుంటారు. శివబాబాను స్మృతి చేయడం ద్వారానే పాపాలు నశిస్తాయి. ఈ బ్రహ్మ ద్వారా శివబాబా తెలియచేస్తున్నారు, నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. అయినప్పటికీ వ్యాపారాలు వ్యవహారాల్లో పడిపోయి మర్చిపోతుంటారు. ఇలా మర్చిపోకూడదు. ఈ విషయంలోనే శ్రమించాలి. మాయ అనే రావణుడు మర్చిపోయేలా చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపాలు తొలగిపోతాయి. దీనికి కూడా ఒక సమయం ఉంటుంది. ఎలా స్మృతి చేస్తే ఆ స్థితికి చేరుకోవాలో దానికి ఒక సమయం ఉంటుంది. కర్మాతీత స్థితిలో ఉన్నవారిని ఫరిస్తాలుగా పిలుస్తారు. కాబట్టి ముందుగా ఎవరికి అర్థమయ్యేలా చెప్పాలి. తద్వారా వారికి కూడా పక్కా నిశ్చయం కలుగుతుంది. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. మనము ఆత్మలమనే సోదరులకు అర్థం చేయిస్తున్నామనే విషయం కూడా మీకు గుర్తుండాలి. తండ్రి యొక్క సందేశాన్ని తెలియచేయాలి. సాక్షాత్కారం జరుగుతుందని అంటారు కదా, ఇది నియమాలకు విరుద్ధము. అదంతా కూడా అసత్యమైనది. సాక్షాత్కారాల యొక్క ప్రసక్తే ఇక్కడ లేదు. భగవంతుడు వచ్చి నేర్పిస్తున్నారు. వారు ఈ ముఖం ద్వారానే తెలియచేస్తున్నారు, మీరు మీ నిరాకార తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని తెలియచేస్తున్నారు. స్మృతి చేయడం ద్వారానే పాపాలను నశించిపోతాయి. మీరు వ్యాపార వ్యవహారాల్లో కూర్చున్నప్పటికీ క్షణక్షణము తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. తండ్రి ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నారు, నన్నే స్మృతి చేయండి అని తెలియచేస్తున్నారు. నిరంతరము స్మృతి చేసేవారే విజయాన్ని సాధిస్తారు. స్మృతి చేయకపోతే మార్కులు తగ్గిపోతాయి. ఈ చదువు తండ్రి తప్ప మరెవరికీ తెలియదు. ఈ స్మృతి యాత్ర ద్వారానే పాపాలు నశిస్తాయి. లేదంటే దేవతలుగా కాలేరు. ఎవరైతే చక్కగా వింటారో వారిని చూడగానే తెలిసిపోతుంది. ఈ సృష్టి చక్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తండ్రిని కూడా స్మృతి చేయాలి. చక్రవర్తి రాజులుగా మారాలి. 84 జన్మలను కూడా గుర్తుంచుకోవాలి. పిల్లలకు అర్థమయ్యేలా తెలియచేయాలి. మీరు 84 జన్మల చక్రాన్ని ఎలా చుట్టి వస్తారో తెలియచేయాలి. మన స్వంత పురుషార్థం కోసము మనమే శ్రమించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు తండ్రికి చెందిన వారిగా అయిపోయారు. తప్పకుండా నిశ్చయం ఉంది. కాబట్టి వారి సంతానంగా మారిపోయారు. అయినప్పటికీ మాయ కొని కిందకు పడేస్తుంది. కర్మాతీత స్థితికి చేరుకోవడానికి శ్రమించాల్సి ఉంటుంది. అది అంతిమ సమయంలోనే సాధ్యమవుతుంది. అంతిమం ఎప్పుడైనా రావచ్చు. అందువల్ల పురుషార్థం నిరంతరము కొనసాగుతూనే ఉండాలి. మీరు పురుషార్థం రోజువారీగా చేస్తూనే ఉండాలి. అనంతమైన బాబా నుంచి స్మృతి యాత్ర ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలని మీరు నిశ్చయించుకోవాలి. ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. రోజంతా మరిచిపోయేలా చేస్తుంది. కానీ అలా జరగకూడదు. స్మృతి చేయడంలో అలసట ఏమీ కలగదు. కేవలము బుద్ధి ద్వారానే గుర్తు చేయవలసి ఉంటుంది. మనము తండ్రి యొక్క పిల్లలము. ఇదే ముఖ్యమైన పాఠము. దీనిని మర్చిపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అనంతమైన తండ్రి నుంచి వారసత్వం లభిస్తుంది. ఇక మర్చిపోవడం కూడా డ్రామాలో
ఒక భాగమే. తండ్రికి సన్ముఖంగా ఉన్నప్పుడు తండ్రిని మర్చిపోకూడదు. ఎందుకంటే తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్నే స్మృతి చేయాలి అని. లౌకిక తండ్రి అలా చెప్పలేరు. దేహ సంబంధాలన్నింటినీ వదిలివేసి స్వయాన్ని ఆత్మగా భావించండి అని లౌకిక తండ్రి చెప్పజాలరు. శరీర భావనను వదిలి నన్ను స్మృతి చేయండి, అప్పుడే మీ పాపాలు నశిస్తాయి. ఒక్కరి స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతాయి. మీరు క్రమక్రమంగా సతోప్రధానంగా మారుతున్నారు, అనగా మీ పాపాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ వ్యాపారాన్ని ఎంతో సంతోషంగా చేయాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా పాపాలు నశించిపోతాయి. దీని గురించి గీతలో కూడా ప్రస్తావన ఉంది, కానీ ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు. బ్రాహ్మణులే దేవతలుగా మారుతారు. భోజనం తినే సమయంలో తండ్రిని స్మృతి చేయాలి. అందువల్లే భోజనానికి అంతటి మహిమ ఉంది. భక్తి మార్గంలో కూడా ఈ మహిమ కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ స్వయంగా తండ్రి చెప్తున్నారు, అందరినీ మర్చిపోయి ఒకే తండ్రిని స్మృతి చేయాలి. పిల్లలు, మీరు ఈ గుప్త అభ్యాసము నిరంతరము చేస్తున్నట్లయితే చాలా బాగుంటుంది. దీనివల్ల మీకే కళ్యాణం జరుగుతుంది. నేను బాబాను స్మృతి చేస్తున్నానా లేదా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. స్మృతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీనిని సంగమ యుగంగా చెప్తారు. ఇక్కడ కలియుగం కొనసాగుతోంది కాబట్టి ఇందులో ఎలాంటి సంశయం రాకూడదు. ఒకవేళ సంశయం వచ్చినట్లయితే ఏదో ఒక నష్టాన్ని చేకూరుస్తుంది. ఏదైనా సంశయం కలిగితే వెంటనే తెలియచేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడమే అసలైన శ్రమ. అర్ధకల్పం పాటు మీరు రావణునికి చెందినవారిగా ఉన్నారు. ఇప్పుడు రాముడు అంటే భగవంతునికి చెందినవారిగా మారుతున్నారు. ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ తండ్రిని స్మృతి చేయడము చాలా ముఖ్యమని తండ్రి తెలియచేస్తున్నారు. రావణ రాజ్యాన్ని పతనమైన స్థితిగా, రామరాజ్యాన్ని ఉన్నతమైన స్థితిగా పేర్కొనవచ్చు. పిల్లలకు ఎంతో సంతోషం కలగాలి. స్మృతి ద్వారానే వికర్మల వినాశనం జరుగుతాయి. ప్రస్తుతము ఆత్మలన్నీ తమో ప్రధానంగా ఉన్నాయని ఇతరులకు మీరు తెలియచేయాలి. సత్యయుగంలో అందరూ సతో ప్రధానంగా ఉంటారు. తండ్రి ఈ విషయాలను పిల్లలకే తెలియచేస్తారు. ఎవరైతే భక్తిలో కష్టాలు పడ్డారో వారు కూడా భక్తి చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు. మీరా కూడా భక్తిలో నృత్యం చేసేది. ఇక్కడ చాలా మంది నృత్యం చేస్తున్నారు, కానీ బాప్ దాదా దీనిని నిలిపివేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం జరగదు. అటువంటి అలవాట్లను ఆపాలి. ఇలా నృత్యం చేయడాన్ని అవ్యక్తంగా తిరగడమని అంటారు. ఇది చదువు. అదేవిధంగా స్మృతి కూడా ఖచ్చితంగా చేయాలి. తండ్రిని స్మృతి చేయడం చాలా సహజమైన విషయమే. ఇతరులకు తెలియచేయడం కూడా చాలా సహజమైన విషయమే. కానీ స్వయాన్ని ఆత్మగా భావించలేకపోతుంటారు. క్షణానికి మర్చిపోతుంటారు. ఇది కూడా డ్రామాలో ముందే నిక్షిప్తమై ఉన్నది. సృష్టి చక్రం ఈ బుద్ధిలో ఉంది కదా. మనుషులు కల్పం యొక్క సమయాన్ని చాలా పెద్దగా చేశారు. భక్తి మార్గంలో కల్పిత కథలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మానవులు ధర్మభ్రష్టంగా, కర్మభ్రష్టంగా, ధనభ్రష్టంగా మారిపోయారు. కోతులు, కుక్కలు, తేళ్లలాగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటారు. పొట్ట కోసి పిల్లలను బయటకు తీస్తున్నారు. ఇవన్నీ కూడా కామవికారులైన పురుషుల యొక్క ఆలోచనలు. ఏమేమి చేస్తున్నారో చూడండి. గుండెను తీసి మరొక దాన్ని అమరుస్తున్నారు. అయినా అందులో ఏముంది? ఈ పాత ప్రపంచం ఎలాగూ సమాప్తం కావాల్సిందే. ఎప్పుడైతే కర్మాతీత స్థితి పొందుతారో అప్పుడే వినాశనం జరుగుతుంది. ముందుగా మీరు సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. ఎన్నో విషయాలు కూడా తెలుసుకుంటారు. ఇతరులకు అర్థం చేయించడానికి మీకు యుక్తులు అవసరము. కొందరు ఏమీ అర్థం చేసుకోలేరు. ఇక వారు ఇతరులకు ఎలా అర్థం చేయించగలుగుతారు? అందువల్ల ఇక్కడ వ్యర్థంగా ఉన్నట్లే లెక్క. ఇక్కడికి పిల్లలు రిఫ్రెష్ కావడానికి వస్తారు. కొంత సమయం ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. కొందరు ఇల్లు కడుతున్నప్పుడు వారికి అర్థమయ్యేలా తెలియచేయాలి. ఈ సమయంలో నలువైపులా గొడవలు, గందరగోళాలే కొనసాగుతున్నాయి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. సమయం చాలా సున్నితంగా ఉంది. విద్యార్థులు కూడా చెడిపోతున్నారు. దీనివల్లనే భవిష్యత్తులో దేశంలో అంతర్యుద్ధం వస్తుంది. తండ్రి స్పష్టంగా తెలియచేస్తున్నారు, ఖచ్చితంగా కలియుగంలో అందరూ తమో ప్రధానంగా ఉంటారు. ఇక్కడ సుఖము ఎక్కడ ఉన్నది? ఒక తుఫాను వచ్చినట్లయితే ఇల్లు అన్నీ కూడా కూలిపోతాయి. సౌకర్యంగా జీవించడానికే కొత్త ఇల్లును నిర్మించుకుంటారు. ఒకప్పుడు స్వర్గం ఉండేదని పిల్లలకు తెలుసు, ఇప్పుడు నరకం ఉన్నది. దీనినే డ్రామాని అంటారు. ఇది చాలా సాధారణమైన విషయము. ఇక సృష్టి చక్రం గురించి ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. మీ పేరులోనే స్వదర్శన చక్రధారి అని ఉంది. తండ్రి మొత్తం సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. పిల్లలైన మీకు నేనే అర్థం చేయిస్తున్నాను. ఇది చాలా సులభమైనది అని తండ్రి తెలియచేస్తున్నారు. సమాజంలో 7 రోజుల పాటు అఖండమైన పాఠాలు ఏర్పాటు చేస్తుంటారు. వివేకం గలవారు దీనిని వెంటనే అర్థం చేసుకుంటారు. ఇది చాలా సహజమైన విషయమే. 7 రోజులు చక్కగా చదువుకొని టీచర్గా మారిపోవచ్చు. తండ్రి యొక్క పరిచయాన్ని తెలియచేయాలి. తండ్రి తెలియచేస్తున్నారు చూడండి. ఎవరైనా దీనిని చక్కగా అర్థం చేసుకుంటున్నారంటే వారు అంతకుముందు భక్తి కూడా బాగా చేశారని అర్థము.
కొందరికైతే ఏమీ అర్థం కాదు. మీ మాటల ద్వారా, మీ నడవడిక ద్వారా మీరు పురాతనమైన భక్తులా కాదా అనేది తెలిసిపోతుంది. ఈ జ్ఞానము ప్రవృత్తి మార్గానికి సంబంధించినది. నివృత్తి మార్గం వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏం జరిగిందో దాని గురించి తండ్రి తెలియచేస్తున్నారు. మనమందరము నటీనటులమని తండ్రి తెలియచేస్తున్నారు. అసురీ సంప్రదాయం వారు ఈ విషయాలను అసలు అర్థం చేసుకోలేరు. ఇక్కడ నిందించడం అనేది ఉద్దేశం కాదు. అర్థం చేసుకోవాల్సిన విషయము సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమల రహస్యాన్ని తండ్రి పిల్లలకు తెలియచేస్తారు. దేవతలను కూడా ప్రపంచంలోని వారు ఎంతగానో నిందించారు. ఎవరైనా నిందిస్తే వారిపై పరువు నష్టం కేసు కూడా నడుస్తుంది. మీరు కూడా నిందించారు. అందుకే చూడండి మీ పరిస్థితి ఏ విధంగా మారిపోయింది. ధర్మరాజు దండన ఇచ్చారు. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఎన్నో వేదశాస్త్రాలు చదివిన వారు కూడా ఇక్కడికే వస్తుంటారు. ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఈ శాస్త్రాలంతా కూడా కేవలము బుస లాంటిది. దానివల్ల మీకు దుర్గతి కలిగింది. ఇప్పుడు ఈ వృధా వాదనలను ఆపివేయండి. వీటిని చదవడం ద్వారానే దుర్గతి కలిగింది. అలాంటప్పుడు మీరు ఎవరిని మహిమ చేస్తున్నారు? మనసులో రిఫ్రెష్ కావడానికి స్వచ్ఛమైన గాలి కోసము కొండలపైకి వెళ్తుంటారు. అక్కడే తిరుగుతూ ఉంటారు. ఆఫీసులో ఉన్నంతసేపు ఆ పని బుద్ధిలో ఉంటుంది. బయటకు వెళ్ళడం ద్వారా ఆఫీసు ఆలోచనల నుంచి ఫ్రీ అయిపోతారు. ఇక్కడ కూడా మీరు రిఫ్రెష్ కావడానికి వస్తారు. అర్ధకల్పం పాటు భక్తి చేస్తూ చేస్తూ అలసట వచ్చింది కదా. జ్ఞానం లభించేది పురుషోత్తమ సంగమయుగంలోనే. కొత్త ప్రపంచం స్థాపన జరిగినప్పుడే పాత ప్రపంచం వినాశనమవుతుంది. మహాప్రళయం అంటూ ఏది జరగదు. ప్రపంచము పూర్తిగా అంతమైపోతుందని ప్రజలు భావిస్తారు. కానీ అది అంతం కాదు, కేవలము పరివర్తన. ఇది నరకము. పాత ప్రపంచము, కొత్త ప్రపంచము. పాత ప్రపంచం అంటే మీకు మాత్రమే తెలుసు. మీకు బాబా వివరంగా తెలియచేశారు. కల్పవృక్షం యొక్క కొత్త పాత రూపాలను కూడా స్మృతిలో ఉంచుకోవాలి. పాత ప్రపంచాన్ని కలియుగంగా, కొత్త ప్రపంచాన్ని సత్యయుగంగా పిలుస్తారు. ఈ విధంగా స్మృతిని ఎవరు కూడా చేయలేరు. మీ బుద్ధిలో ఈ జ్ఞానము విస్తారంగా ఉంది. అది కూడా నెంబరి వారిగా పురుషార్థం ప్రకారంగా అర్థం చేసుకుంటారు. ఇతరులకు తెలియచేసే విధానంలో ఇంకా సూక్ష్మ బుద్ధి రాలేదు. పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు ఆ స్థితికి చేరుకుంటున్నారు. ఇతరులకు చెప్పేటప్పుడు వారి బుద్ధిలో నాటుకుపోయేలా చెప్పాలని మీరు భావిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కేవలము సూచన చేస్తే సరిపోతుంది. ఆ సూచన లభించగానే వారు వెంటనే గ్రహిస్తారు. 84 జన్మల విషయం కూడా సరి అయినదే. కొత్త ప్రపంచము, పాత ప్రపంచం అనే విషయాలు కూడా సరిగానే ఉన్నాయి. నిశ్చయం లేనివారు వెళ్ళిపోతారు. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. అందువల్ల భగవాన్ వాచ ఆశ్చర్యపోయి వింటారు, ఇతరులకు తెలియచేస్తారు. కానీ ఆ తర్వాత తండ్రి నుంచి విడిపోతారు అనే మాట కూడా ఉంది. లౌకిక యుద్ధంలో ఎన్నో కొట్లాటలు, మరణాలు జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అలాంటి విషయాలేమీ లేవు. ఇక్కడ మాయతో యుద్ధం జరుగుతుంది. మాయ నుంచి మరణించి ఈశ్వరుడికి చెందినవారిగా అవుతారు. దత్తత అయిన తర్వాత కూడా మళ్ళీ సంబంధాన్ని తెంచుకుంటారు. తండ్రికి విడాకులు ఇస్తారు. ఇలా కూడా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. మాయ చాలా శక్తివంతమైనది. ఎందరినో తుఫాన్లలోకి నెడుతుంది. మాయా ప్రలోభాలను చూపిస్తూ ఈశ్వరుడి ఒడి నుంచి దూరం చేస్తుంది. ఈ ఆట అంతా గెలుపు ఓటములకు సంబంధించినదే. 5 వికారాల చేతిలో ఓడిపోయి అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు విజయం సాధించడానికి పురుషార్థం చేస్తున్నారు. అంతిమంగా విజయం మీకే లభిస్తుంది అని మీరు గుర్తుంచుకోవాలి. తండ్రికి చెందినవారిగా మారినప్పుడు నిశ్చయం కూడా పక్కాగా ఉండాలి. ఇది మాయ, ఈశ్వరుని మధ్య జరిగే ఆట. మాయ ఎంతగా ప్రలోభ పెడుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. కేవలము ధ్యానము, సాక్షాత్కారాల వెంట పడడం వల్ల ఆట ముగిసిపోతుంది. ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని పిల్లలు అర్థం చేసుకున్నారు. దేవతలే ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా మారుతారు. ఇప్పుడు శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా మారుతున్నారు. బ్రాహ్మణులుగా మారి మళ్ళీ శూద్రులుగా మారినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మర్చిపోతారు. అడుగులు వెనుకకు వేస్తారు. లౌకిక విషయాల్లో చిక్కుకుపోతారు. ఆ తర్వాత మురళి కూడా గుర్తుండదు. రిఫ్రెష్ కూడా కాలేరు. ప్రారంభంలో సింధు ప్రాంతం నుంచి చాలామంది వచ్చారు. జ్ఞానాన్ని తెలియచేయడం చాలా సహజము. స్మృతి యాత్ర కూడా సహజమైనదే. ఇది చదువు. ఇందులో ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి. చదువు పూర్తి కావడానికి సమయం పడుతుంది. కానీ చదువు చాలా సహజంగా అనిపిస్తుంది. స్మృతి మాత్రము కష్టంగా అనిపిస్తుంది. స్మృతి చేయడమే అందరికీ కష్టమైన పనిగా తోస్తుంది. పిల్లలైన మీకు క్షణక్షణము తండ్రి గుర్తుకు రావాలి. దానితో పాటు స్వర్గం కూడా గుర్తుకు రావాలి. శ్రీకృష్ణుని గుర్తు చేసుకోకూడదు. ఎందుకంటే వారు తల్లి గర్భం నుంచి జన్మించారు. ఆయన జన్మిస్తూనే ఏడ్చారు. శివబాబా ఎప్పుడైనా ఆ విధంగా ఏడ్చారా? ఒకవేళ అక్కడ
ఆ విధమైన ఏడుపు ధ్వని లేకపోయినప్పటికీ శివబాబాకు కృష్ణుడికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మనము శివ జయంతిని జరుపుకుంటామనే విషయము పిల్లలు అర్థం చేసుకుని అయినా ఏమి చేస్తారు? తండ్రి జ్ఞానసాగరులు కాబట్టి కూర్చొని జ్ఞానాన్ని తెలియచేస్తారు. శివబాబా వస్తారనేది స్పష్టం. వారిని బాబా బాబా అంటూ మిలనం చేస్తారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపించడానికి వస్తారు. దానిని స్వర్గంగా పిలుస్తారు. ఇది చాలా సహజమైన విషయము. అయినా కూడా మర్చిపోతుంటారు. శివబాబా సృష్టికర్త. వారు ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు రచిస్తారు? కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. విషయం చాలా సహజమైనది. మిమ్మల్ని నిమిత్తంగా చేశారు. మీరు ఎవరినైనా అడగవద్దు. ఇది ఒక అద్భుతమైన విషయము. ఆత్మలన్నీ కూడా శరీరంలోకి వచ్చాకనే పేరు పెట్టడం జరుగుతుంది. శివబాబా శరీరానికి ఎలాంటి పేరును పెట్టరు. శివబాబా ఒకేసారి వస్తారు. ఒకవేళ ఏదైనా ఆత్మ సృష్టి అంతిమ సమయంలో వచ్చినప్పటికీ దానికి ఒక పేరు కూడా లభిస్తుంది. శివబాబా ఒకేసారి వచ్చినప్పటికీ వారికి దేహదారుల వలె పేరదు. ఎందుకంటే వారికి సొంత శరీరం. చాలామంది ఈ బ్యాడ్జ్ ధరించడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే వారిలో దేహాభిమానం ఉంది. నిందలు ఎలాగైనా మోయాల్సిందే. శ్రీకృష్ణుడు కూడా ఎన్నో మోశారు. అందరికంటే ఎక్కువగా నిందలు శివుని పైన జరిగింది. ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత రాముడు, ఇలా నెంబరి వారిగా నిందలు అనుభవించారు. ఈ విధంగా పరువు తీయడం వల్ల భారతదేశం అపకీర్తిని మూటగట్టుకుంది. పరమాత్మను సర్వవ్యాపి అని చెప్పడం ద్వారా అపచారం జరిగి ఆ తర్వాత విశ్వాధిపతి అయిన కృష్ణుని కూడా నిందించారు. వారిని వికారిగా చూపెట్టారు. శివుణ్ణైతే రాళ్లలో రప్పల్లో కలిపివేసి వారికి శరీరమే లేదు. వారి వికారిగా ఎలా కాగలుగుతారు? కృష్ణుణ్ణి చిన్నతనమే వికారిగా చూపెట్టారు. రాముడే ఏడిపించారు. వారి భార్య దొంగిలించబడిందని ఇలా చాలా కల్పిత కథలను అల్లారు. మంచిది. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క ప్రియ స్మృతులు నమ్మే వరదానము. తిలకధారి భవ. బ్రాహ్మణుల యొక్క చిహ్నాలను చెప్పండి. లౌకిక బ్రాహ్మణులు శిఖను ఉంచుకుంటారు, తిలకాన్ని దిద్దుతారు, జంధ్యం కూడా ధరరు. అలౌకిక బ్రాహ్మణులైన మీరు ఏం చేస్తారు? ప్రతిరోజు అమృతవేళ సమయంలో స్వయం మీరు మాస్టర్ సర్వశక్తివంతుడు అనే తిలకంతో అలంకరించి రోజంతా ఈ విధంగా తిలకధారిగా ఉండట మాయ ఎప్పటికీ మీ పైన దాడి చేయలేదు. తిలకం అనేది మీ విజయానికి సూచిక. అమృతవేళ వరదానాల సమయము. అమృతవేళకు మీరు ఎంతటి మహత్వాన్నిస్తారో అంత గొప్పగా మారుతారు. ఓం నమః.